గాయ్స్, అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మా ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎగ్ దమ్ బిర్యానీ. బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్ కదండి, ఎవరికైనా ఇష్టపడుతూ తింటారు. సో నేను ఎలా చేస్తానో ఏంటో నా ప్రాసెస్ అయితే చూసి ఫాలో అయిపోండి. చాలా ఈజీ అండి. బిర్యానీ అంటేనే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు, కానీ ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా కానీ మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఎగ్స్ కన్ఫర్మ్గా ఫ్రై చేసుకోవాల్సిందేనండి. అప్పుడే మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇలా చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేసినా కానీ నాకు చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇది కట్టాలోకైనా దేనిలోకైనా చాలా బాగుండిద్ది. ఇలా నేను ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని సేమ్ అదే ఆయిల్లో నేను పచ్చిమిర్చి అండ్ బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం బ్లాకిష్గా అయిపోయిందండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఎగ్స్ కొంచెం ఫ్రై చేశాను కదా సాల్ట్ అండ్ పసుపు వేసి, అందుకే అలా అయిపోయింది. మధ్యలో నాకైతే పవర్ పోయిందండి. ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా చేస్తామో కుకింగ్, ఆ టైంలోనే మనకి పవర్ అనేది హ్యాండ్ ఇస్తుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత అయితే వచ్చేసింది. సో అందుకేనండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడ ఆఫ్ చేయకుండా కంటిన్యూ చేసేసాను. ఎందుకంటే మాకు ఎప్పుడు పవర్ పోయినా కానీ ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను టమాటా ప్యూరీ, గరం మసాలాలు ఇవన్నీ వేసేసుకున్నాను. సాల్ట్, పసుపు, కారం ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక 5 మినిట్స్కి అయితే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. అలాగే నేను దమ్ కూడా చేసుకున్నాను, కాకపోతే నేను ఆ వీడియో అనేది స్కిప్ చేసేసాను. అప్పుడే ఎప్పుడైతే రైస్ వేయడం స్టార్ట్ చేశానో నాకు పవర్ వచ్చేసిందండి. సో ఇలా నేను ఒక్కొక్క లేయర్ కింద వేసేసుకొని నెయ్యి వేసుకొని అలాగే దాని మీద కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇలా లేయర్గా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేనేం చేస్తానంటే ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ యూజ్ చేయనండి. జస్ట్ పసుపులో కొంచెం వాటర్ కలిపేసి ఆ వాటర్ అనేది చుట్టూరు వేసేసాను. ఇలా రౌండ్గా వేయడం వల్ల చాలా బాగుండిద్దండి. ఇంకొంచెం బరువుగా ఉన్నది పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసాను. దమ్ అయిపోయింది. దానికి కాంబినేషన్గా ఎగ్ దమ్ బిర్యానీకి కాంబినేషన్గా నేను ఇలా కట్ అయితే చేసేసాను. వీడియో మీకు కావాలనుకుంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఒకసారి వీడియో చూసేసి ఎలా వచ్చిందేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.